బలం శారీరక సామర్థ్యం నుండి కాదు, లొంగని సంకల్పం నుండి వస్తుంది. జ్ఞానం నీకు శక్తినిస్తుంది, కానీ వ్యక్తిత్వం గౌరవాన్నిస్తుంది. ఓటమి ఒక మానసిక స్థితి మాత్రమే. ఓటమిని వాస్తవంగా ఒప్పుకునేంత వరకు ఎవ్వడూ ఓడిపోడు. సుఖమైన జీవితం కోసం ప్రార్థించకు, కష్టమైన దాన్ని భరించగల శక్తి కోసం ప్రార్థించు. ఓ విషయం గురించి ఆలోచించటంలోనే నువ్వు సమయమంతా వృధా చేస్తే దాన్ని నువ్వు ఎప్పటికీ పూర్తి చేయలేవు. నీకు జీవితంపై ప్రేమ ఉంటే సమయం వృధా చేయకు, ఎందుకంటే జీవితం సమయంతోనే రూపొందబడింది. తప్పులను ఒప్పుకునే ధైర్యం ఉంటే వాటిని ఎల్లప్పుడూ క్షమించవచ్చు. నువ్వు అలవాటుగా ఏమి ఆలోచిస్తుంటావో అంతిమంగా అదే అవుతావు.